హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజు తెలుగు. అడివిశేష్ గారి మూవీ నుంచి డకాయిట్ మీకు తెలిసిందే. డకాయిట్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. సో దాన్ని చూసి రియాక్ట్ అవుదాం. సో ఈ ట్రైలర్ వస్తున్నట్టు నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు అసలు. ఎక్కడ అప్డేట్ చూడలేదు, ఈవెంట్ పెట్టర్ కానీ ఎన్ని సోషల్ మీడియాలో చూడలేదు. నేనైతే ర్యాండమ్ గా యూట్యూబ్ అలాగా స్క్రోల్ చేస్తుంటే నాకు తెలుగు ట్రైలర్ అనుకుని వచ్చింది. మూవీ ప్రమోషన్ పరంగా సాంగ్స్ పలానా డేట్ రిలీజ్ చేస్తాం, పలానా డేట్ రిలీజ్ చేస్తాం అని చెప్పారు. సో అలాంటిది ట్రైలర్ కోసం ఎలాంటి అనౌన్స్మెంట్ లేక రిలీజ్ చేస్తారేమో అని నాకు అనిపించింది, లేదా నేను మిస్ అయినా నాకు తెలియట్లేదు. సో ట్రైలర్ అయితే చూసి దాని గురించి మాట్లాడుకుందాం. అడివిశేష్ గారి గురించి మీకు తెలిసిందే, అతని స్టోరీ సెలక్షన్ కానీ అతని యాక్టింగ్ కానీ మంచిగా ఉంటది. స్టోరీ సెలక్షన్ వచ్చేసరికి చాలా యూనిక్ గా ఉంటది. సో ఇది ఎలా ఉండబోతుందో చూద్దాం, చూసి దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రైలర్ గురించి చూసి దాని మీద రియాక్ట్ అవుతాం. ఏదో ప్రమోషన్ లాగా ఉంది. హరి, పెళ్లి చేసుకుందామా? క్లియర్ గా తెలుస్తుంది మనోడు విలేజ్ నుంచి వచ్చినట్టు. హీరోయిన్ కొంచెం స్టైలిష్ గా ఉంది, మనోడు కొంచెం విలేజ్ నుంచి వచ్చినట్టు. ప్రతి మగాడికి ఆడపిల్ల కావాలని కోరుకుంటాను. నేనుంటాను కదా. ఏదో గట్టిగానే జరిగింది. ఏదో ఇన్వాల్వ్ అయ్యాడు, ప్రేమలో ఇన్వాల్వ్ అయ్యాడు, చూస్తారు అనుకుంటాను. నా లైఫ్ నాకు మళ్ళీ ఫిక్స్ అంటే నేను తప్పు చేయలేదు, మేబీ ఫిక్స్ అంటే నాకు అనిపించింది తప్పు చేయకని. సారీ. ఓ పెళ్ళి అయిపోయిందా? వీడితో కాదు, వేరే వాళ్ళు. కొంచెం ఖర్చు అవుతుంది, 80 నుంచి కోటి దాకా. కోటి 1 crore రూపీస్. డబ్బులు వస్తే కానీ జరగదు సార్, కొంచెం అవసరం. అయితే భలే కట్ చేశారమ్మా. నువ్వు దొంగ నేను. బాబా ఇతనైతే నాకు అనురాగ్ కశ్యప్. అందరూ మహేష్ బాబులు అయిపోదామని. అందరూ మహేష్ బాబులు అయిపోదామని. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ దాస్తారు అలాంటి మ్యూజిక్? అది నాకేం చేసి ఉండదు, ఇంటెన్స్గా ఉంది. అదే చేస్తాం. అది నాకేం చేసిందో అదే కాదు, అంటే ఒక చిన్న టైప్ రివెంజ్ లాంటిది. ఒక ప్రేమ కథ. హరి, నువ్వు ఉంటావు ఇలా కదా. యాక్షన్ ఉంది, నువ్వు ఉంటావు కదా. నేను ఉంటాను కదా. నేను ఉంటాను కదా అంటే నీకు స్టార్టింగ్ ఆఫ్ ద ట్రైలర్లో కూడా ఇదే డైలాగ్. డానియల్ డియో ఫిలిం డకాయిట్, April 10th రిలీజ్. ఓకే, డకాయిట్ నాట్ బ్యాడ్. యా, ఇప్పుడే ట్రైలర్ చూసాం కదా. ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్ కట్ చేశారు. నేను ఫస్ట్ అంతా అంటే మాట్లాడలేదు కానీ డకాయిట్ ఒక ప్రేమ కథ అని సబ్ టైటిల్ పెట్టారు. మేబీ లవ్ స్టోరీ అనుకున్నాను. స్టార్టింగ్ కనిపెట్టరో అని ఒక టేజర్ వచ్చింది కదా, గ్లిమ్స్ లాంటి టేజర్ లాంటిది. అప్పుడు అనుకున్నాను ఫుల్ యాక్షన్ తో ఉంది, ఇది ప్రేమ కథ అంటున్నారు, ఏం అర్థం కావట్లేదు అనుకున్నాను. సో ఇప్పుడు ట్రైలర్ లో క్లియర్ గా తెలిసింది ఏంటంటే, నాకు అనిపిస్తుంది, చెప్తున్నాను, అజంప్షన్ మాత్రమే, హీరో అండ్ హీరోయిన్ లవ్ లో ఉంటారు. మేబీ హీరోకి వేరే ఒక క్రైమ్ సీన్ లో ఇన్వాల్వ్ చేసి హీరోని, లేకపోతే ఇంకా ఏదో మేబీ దాన్ని బట్టి అతను జైల్లోకి, అతను చేయలేని తప్పుని వల్ల శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. సో అతను రిగ్రెట్ ఫీల్ అవుతూ తను ఏమంటాడంటే నా లైఫ్ నాకు కావాలి. సో ఎప్పుడైతే నా లైఫ్ నాకు కావాలని బయటకు వస్తాడో హీరోయిన్ కోసం వెళ్తాడు. హీరోయిన్ కోసం వెళ్ళిన తర్వాత తను పెళ్లి అయిపోయి ఉంటుందో, పాప ఉంది, తను ఒక సిచ్యువేషన్ లో ఉంది, తనకి కొంత మనీ కావాలి. సో వీళ్ళిద్దరూ కలిసి ఆ రాబరీలో ఇన్వాల్వ్ అవుతారు అనుకుంటాను. ఎందుకంటే ఒక డైలాగ్ ఉంటుంది మీకు అక్కడ, నువ్వు డ్రైవర్వి నేను దొంగనే అన్నట్టు. సో నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరూ ఒక క్రైమ్ సీన్ లో ఇన్వాల్వ్ అవుతారు. సో మన అనురాగ్ కశ్యప్ గారు వచ్చి ఇది ఇన్వెస్టిగేట్ చేస్తారు అనుకుంటాను. మేబీ మళ్ళీ ఒక డైలాగ్ ఉంటుంది, తను నాకు ఏం చేసిందో అదే నేను చేస్తానంటే, ఒక చిన్న టైప్ ఆఫ్ రివెంజ్ లాగా అనిపించింది. మేబీ తను మోసం చేసి ఉండొచ్చు, ఇది మన అజంప్షన్ మాత్రమే. సో ఇది అంటే మొత్తం ఒక లవ్ స్టోరీలో ఉన్న రివెంజ్ ఏమో అని నేను అనుకుంటున్నాను. మనం బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే, అది మనం అజంప్ చేయడం వరకే. ఎలా ఉండబోతుంది అలా ఉండబోతుందని. ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే మనకి అనురాగ్ కశ్యప్ గారు అనే అన్నం తప్ప ఇంకా వేరే యాక్టర్స్ గురించి చెప్పలేదు. సో మనం ట్రైలర్ లో చూసుకుంటే సునీల్ గారు ఉన్నారు, నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, అంటే ఒక బ్రిలియంట్ యాక్టర్స్ వీళ్ళు. సో వీళ్ళు కూడా ఉన్నారంటే సినిమా గట్టిగా ఉండబోతుంది. స్టోరీ కూడా మనకి ఎంత చూపించాలో అంతే చూపించారు. ఏదో నేను అజంప్ చేశాను కానీ ఇదే ఉండబోతుంది అని కాదు, మనకి చూపించే విధానంలో చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో అడివిశేష్ గారి స్టోరీ సెలక్షన్ మీకు తెలిసిందే, చాలా బాగుంటది. సో ఆ విధంగానే మనం హోప్ చేయాలి ఏంటంటే ఈ మూవీ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ట్రైలర్ కట్ అయితే చాలా ప్రామిసింగ్ అనిపించింది నాకు. మీకు కనిపెట్టర్లోని ఎలాగైతే ఒక బూస్టింగ్ వచ్చిందో ఆ మ్యూజిక్ బట్టో లేకపోతే ఇంక దేని బట్టో తెలియదు. సో అదే మ్యూజిక్ బీజిఎం దీంట్లో ఉంది. కొంచెం అట్రాక్టివ్ గా అనిపించింది నాకు, అది కొంచెం హైప్ తెచ్చింది మూవీకి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ట్రైలర్.
సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో రాయండి. సో ఇప్పటి వరకు ట్రైలర్ చూడకపోతే మన కమెంట్ లోని డిస్క్రిప్షన్ లోని లింక్ పెడతాను. సో ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అలాగే ట్రైలర్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. సో April 10th రిలీజ్ అంటున్నారు. April 10th లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ ఈ మూవీ రిలీజ్ ఉంది. సో దేనికి వెళ్ళబోతారో ఫస్ట్ చాయిస్ అది కూడా కమెంట్ చేయండి. సో దట్స్ ఫర్ ద వీడియో. నాకైతే ట్రైలర్ బాగానే నచ్చింది. ఎందుకంటే అడివిశేష్ గారు నాకు నచ్చుతారు. అతని యాక్టింగ్, స్టోరీ సెలక్షన్ నాకు నచ్చుతుంది. సో నేనైతే మాత్రం మూవీ ఖచ్చితంగా వెళ్తాను. సో ఎంతమంది వెళ్తున్నారో అది కూడా కమెంట్ చేయండి. ఇలాంటి మూవీ కంటెంట్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఫాలో అవ్వండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. సో థ్యాంక్ యూ గైస్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.